ఇందాక ఏవి చూసారు కదా, నేను చూస్తుంటే నేను కూడా ఏవి చూస్తున్నప్పుడు నాకు కూడా ఓ చాలా రోజులు అయిపోయింది ఇవన్నీ సినిమాలు వచ్చి. అండ్ మెల్లగా హీరో 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 అంటుంటే నాకు కూడా ఇట్లా ఒకసారి ఇట్లా నిజంగానే హీరో అయినమా అన్నట్టు అనమని అనలే, చెప్తున్నారా నాయన అది అయిందని నేను చెప్తున్నాను. మాట్లాడుతున్నా అసలు టైం లేదు, టైం భోజనం చేసి టైం అయింది మీ అందరికీ, ఐ అండర్స్టాండ్. బట్ బలగం అయిన తర్వాత ఏం చేయాలో చాలా ఇట్లా ఒక బ్లాంక్ స్టేట్లు ఉండే. అండ్ అప్పుడు నాణ్యను కలిసిన నేను, అన్న ఏం చేయాలన్నా అన్నారు ఇట్లా అందరు హీరో హీరో కథలు అట్లా తీసుకొస్తున్నారు అంటే, సరే ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఏమో అన్న నాకు కూడా పెద్దగా అర్థం కావట్లేదు. అందరు హీరోలు అంటే ఇట్లా కత్తులు పట్టుకుంటున్నారు, లేకపోతే రాడ్లు పట్టుకుంటున్నారు, గన్నులు పట్టుకుంటున్నారు, నేను ఏం చేయాలి నాకు అర్థమవుతలే అంటే, సరే నేను ఇప్పుడు కత్తి పట్టుకున్నా, అదొక లా కొడుకు కథ అది. నువ్వు పోయి ఒక పెన్ను బుక్ పట్టుకో, నువ్వు లాయర్ నా కొడుకు అవుతావు. అట్లా కోర్టు స్టార్ట్ అయింది. సో నాని అన్న థ్యాంక్ యూ సో మచ్. నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా ఇవన్నీ తక్కువ. ఇవాళ ఇక్కడ ఉండడానికి నేను కానీ జగదీష్ కానీ మా టీం అందరం ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం నువ్వు, ప్రశాంతి గారు, అలాగే దీప్తి అక్క. మీరు ఉన్నందుకు, మా వెనకాల ఉండి మమ్మల్ని ఇట్లా ముందుకు నడిపిస్తున్నందుకు సదా సదా థ్యాంక్స్ ఫర్ లైఫ్. ఇక చెప్తా ఉంటాంలే మెల్లగా థ్యాంక్స్ అన్న, మళ్ళీ ఇట్లా ఇంకొక 20-30 ఇయర్స్ తర్వాత కూడా అన్న అప్పుడు ఆ సినిమా చేసినాం చాలా థ్యాంక్స్ అన్న, మళ్ళీ అట్లాంటిది ఇంకోటి చేద్దామని ఐ విల్ అగైన్ కమ్ విత్ సంథింగ్. ఈ చిత్ర బృందం ప్రతి ఒక్కరు ఆయన మనం మళ్ళా సక్సెస్ మీట్లో ఎందుకు అప్పుడే ఎందుకు ప్రతిగా ఎక్కువ మీ గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, పని చూపించి మాట్లాడడంలో ఉండే ఆ కిక్కు వేరు ఉంటుంది. సో ఐ లవ్ యూ ఆల్. అండ్ మీరు అంత గొప్పగా చేశారు కాబట్టి వాళ్ళ నేను మీ స్థాయిలో మీలాగా నేను గొప్పగా చేయగలను. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, అసిస్టెంట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ పర్సన్స్, ఇక ఎడిటింగ్, ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా చాలా థ్యాంక్స్. నాకు కూడా అమ్మో మాటలు వస్తలేవు. నాకు ఇందాక దట్ వన్ లిటిల్ విజువల్ నేను ఇట్లా సడన్గా ఇట్లా కెమెరా తిరిగి చూసినప్పుడు ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, నాగశ్విన్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, శ్రీకాంత్ ఓడేలా, దేవకట్ట గారు, ఇట్లా అందరు ఇట్లా ఇంతమంది గెస్ట్లు చూసుకుంటూనే ఇట్లా లెక్కలేసుకుంటున్నా 1, 2, 3 మొత్తం 5,000 కోట్లు ఇక్కడే ఉన్నాయి ఒక ఫ్రంట్ రోలోనే మొత్తం. అండ్ ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ నాణ్యన్న కోసం వచ్చి మాట్లాడుతుంటే ఇట్ ఫెల్ట్ సో ప్రౌడ్. సో వీళ్ళందరూ నాణ్యన్న ప్రోడక్ట్స్ అనే దాంట్లో కూడా నేను నాణ్యన్న తమ్ముడని చెప్పుకుంటా నేను కూడా. అది నాకు ఎక్కువ గర్వాన్ని ఇస్తుంది. సో నాని ప్రెజెంట్స్ ప్రియదర్శి ఇన్ కోర్ట్, స్టేట్ వర్సెస్ నోబడి, 14వ తారీఖు థియేటర్లలో వస్తున్నది. ఇది కూడా ఒక సూపర్ హీరో కథ లాంటిదే. అది ఆ కోట్ వేసుకున్న ప్రతిసారి నేను ఒక బ్యాట్మెన్ లాగా ఫీల్ అవుతుండే. అండ్ ప్రతిసారి బుద్ధిబలంతో ఏదైనా చేయొచ్చు. ఈ సమాజంలో ఒక సోషల్ ఈక్వాలిటీని వీటన్నిటిని చేయడానికి లాయర్లు ఎంతో కష్టపడుతుంటారు. ఎంతోమంది జడ్జెస్ మన దేశాన్ని ఇట్లా ముందుకు నడిపించి ఒక ఈక్వాలిటీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. సో వాళ్ళందరి కోసం నా సలాం, వాళ్ళకి ఈ సినిమా ఇది అంకితం. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. థియేటర్లో కలుద్దాం ఏప్రిల్ 14. మళ్ళీ సక్సెస్. ఇంకా థ్యాంక్ యూ. మీ టేర్ ఉన్నా సరే మళ్ళీ మాట్లాడదాం. మీకు తెలియదు అనుకుంటాను, ఇది బయట ఇండస్ట్రీలో నడుస్తూ ఉంటుంది. నాని ప్రోడక్ట్ అని ఒకటి తిరుగుతూ ఉంటుంది. హీఈస్ అ నాని ప్రోడక్ట్, హీఈస్ అ నాని ప్రోడక్ట్ అని ఒక 8-10 పేర్లు ఉంటాయి. ఆల్ ద డైరెక్టర్స్, మీరు ప్రొడ్యూస్ చేసి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అవ్వచ్చు, మీరు హీరోగా చేసి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అవ్వచ్చు, నాని ప్రోడక్ట్స్గా వాళ్ళు అలా స్టాంప్ వేసి ఉన్నారు. సో నాని ప్రోడక్ట్ అనేది ట్రేడ్ వర్గాల్లో నడిచే ఒక ఇది. ఈరోజు నేను కూడా ఒక నాని ప్రోడక్ట్ అయిపోయాను. ఇది ఒక లెగసీ అండి. అంటే కోట్ల రూపాయల ఆస్తుల్ని లేదా పెద్ద పెద్ద బిజినెస్లని కంటిన్యూ చేసే లెగసీ కన్నా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అనే లెగసీ చాలా గొప్పది, చాలా గొప్ప లెగసీ ఇది.
ఇలాంటి లెగసీలో నేను ఒక పార్ట్ అయినందుకు, అంటే నేను ఒక పార్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానని కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండి. నా మీద చాలా బాధ్యత. అంటే మీరు నమ్మిన విధానం ఎంత నమ్మారంటే, ఏంట్రా బాబు ఈ మనిషి అనిపించేది నాకు. అంటే ఏది అంటే ఒక డౌట్ కానీ లేదా ఏదో ఏంటి జగదీష్ ఇది అది కానీ అలాంటి ఏమీ లేకుండా ఒక మనిషిని ఇంతలా ఎలా నమ్మేస్తారో బాబు అనిపిస్తుంది. అంత నమ్మారు. ఆ నమ్మకం ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ సార్. నేను మోసాను ఒక టీంని వేసుకొని, ఒక పెద్ద టీంని వేసుకొని మోసాను ఆ నమ్మకాన్ని. నేను 14వ తారీఖు ఆ నమ్మకం మొత్తం తిరిగి ఇచ్చేస్తాను సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ కమింగ్ టు ద కోర్ట్ అండి. కోర్ట్ సినిమా గురించి చెప్పమంటే, సంవత్సరంన్నర రాసాము, సంవత్సరం తీసాం. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది. నేను నాన్నగారికి కథ చెప్పిన డేట్ అట్ ద డే March 13th, March 13వ తారీఖు కథ చెప్పాను, March 14వ తారీఖు సినిమా రిలీజ్. ఒక సంవత్సరం ఒక రోజులా గడిచిపోయింది. అంటే చాలా జరిగిపోయినాయి ఈ సంవత్సరంలో. ఒక సినిమా తయారైపోయింది, కానీ ఏ రోజు ఆ ఎనర్జీ మాత్రం తగ్గల. థ్యాంక్ యూ సార్. కోర్టు గురించి చెప్తున్నాను నేను. 2.5 గంటల కథ, 2.5 సంవత్సరాల కష్టం. ఇవి కాదు కోర్టు. కోర్టు అంటే ఏదో ఇదొక అందని ఆకాశం, ఒక అద్భుత కావ్యం, ఇలాంటివి ఏం చెప్పనండి. ఇవేం కాదు. ఇది కోర్టు ఏం కావ్యం కాదు, ఒక అద్భుతం కాదు. మనందరి జీవితం, మనందరికీ తెలియాల్సిన ఒక చిన్న నిజం, చాలా చిన్న ప్రయత్నం. రండి, March 14th థియేటర్కి రండి, మాట్లాడుకుందాం. ఆ రోజు మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక సినిమా నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, మన గుండెకి హత్తుకున్నప్పుడు మనతో పాటు మన ఇంటికి వస్తుంది. అది ఈ సినిమా నాకు ఈ ఫంక్షన్తోనే మొదలైంది. ఒక ఫంక్షన్ 2 గంటల సేపు ట్రైలర్ చూస్తున్నప్పుడు కానీ, ఆ ట్రైలర్లో నాకు ఇన్ని గూస్ బంప్స్, ఇన్ని టీరీ మూమెంట్స్ ఈ మధ్యకాలంలో ఏ ట్రైలర్లోనూ చూడలేదు. అండ్ ఒక ఫంక్షన్, ది హోల్ ఫంక్షన్ ఈజ్ లుకింగ్ లైక్ నా గుండె నిండే సినిమాని చూసి బయటికి వెళ్తున్నంత ఫీలింగ్ వచ్చింది ఈ ఫంక్షన్ చూడడమే. అండ్ ఐఎమ్ డ్యామ్ షూర్ కోర్ట్ అనేది ఎనీ లా బేస్డ్ సినిమాలో చాలా తక్కువగా వస్తుంటాయి. ఆ వచ్చిన ప్రతి సినిమా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసి వెళ్తుంది. ఎందుకంటే కోర్ట్ రిలేటెడ్ సినిమాలు మనం ఎక్కువగా రాయం. ఎందుకంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ రీసెర్చ్, లాట్ ఆఫ్ స్టడీ, లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఆ ఇన్వెస్ట్మెంట్ తోటి అటువంటి ఒక మంచి నానినే ఎక్సైట్ చేయగలిగే అంత ఒక మెటీరియల్తో వచ్చిన రామ్ జగదీష్, కంగ్రాచులేషన్స్ టు యూ. యూ విల్ బీ అనదర్ jewel in this crown called Wall Poster Cinema. And I believe Wall Poster is Nani's paradise. And ఈ ప్యారడైజ్ తన కోసం కట్టుకోవట్లేదు, ఆడియన్స్ కోసం, కొత్త టాలెంట్ కోసం, కొత్త ఐడియాల కోసం, కొత్త సినిమా కోసం కడుతున్న ప్యారడైజ్ అది. మనందరి కోసం కడుతున్న ప్యారడైజ్ అది. For more videos like this, subscribe Big TV channel.